హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో ఇప్పుడైతే వరుసగా పండగలైతే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి, పండగలంటేనే తోరణాలండి. అలాంటి తోరణాలు మనం ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా, ఈ విధంగా డెకరేషన్ చేసుకోండి. పండగ టైంలో చాలా చాలా సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడైతే వరుసగా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దివాళీ మరియు కార్తీక మాసం అయితే మనకు వచ్చేస్తుంది కాబట్టి, మనం డెకరేషన్ చేస్తూ ఉంటామండి. ఈ విధంగా చేసుకోండి. ఇంట్లో చాలా చాలా బావుంటుంది. అంతే కాకుండా పిల్లలు సైతం చాలా ఈజీగా చేసుకోగలిగి 8 రకాల డెకరేషన్ చూయించానండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడ నేను కొన్ని మామిడాకులు బాగా వాష్ చేసి ఈ విధంగా తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఒక ఆకు మాత్రం తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా అర్ధానికి సరి సమానంగా కింద వరకు చివర్లో అయితే మనం ఈ విధంగా ఒక దగ్గర చేర్చి ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ చివర్లో ఉన్న ఆకులైతే రిమూవ్ కాకుండా ఉండడానికి నేను ఇక్కడైతే స్టాప్లర్ సహాయంతో పెన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలాగే అన్ని ఆకుల్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టాప్లర్ సహాయంతో పెన్స్ అయితే వేసుకోవాలండి. ఇలా అన్ని తయారు చేసుకొని చూడండి ఇప్పుడు ఆకులనైతే ఈ విధంగా మనం సర్కిల్ షేప్ లో అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా చూడండి కిందకి విధంగా సెట్ చేసి మనం ఒక సర్కిల్ షేప్ లో అయితే ఆకుల్ని సెట్ చేసుకోవాలండి. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ లో అయితే స్టాప్లర్ సహాయంతో పెన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఒకవేళ పెన్స్ అనేవి కష్టంగా ఉంటే సూది దారం సహాయంతో ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసుకోవచ్చనమాట మిడిల్‌లో. చూడండి ఈ విధంగా కరెక్ట్‌గా మనం ఒక సర్కిల్ షేప్‌లో తయారు చేసుకున్న తర్వాత, ఇప్పుడు నేనిక్కడ మిడిల్‌లో అయితే డబుల్ సైడ్ టేప్ తీసుకొని కొద్దిగా ఈ విధంగా అంటించుకుంటున్నానండి. మిడిల్‌లో అయితే ఏదో ఒక పువ్వండి ఈ విధంగా చామంతి పువ్వు లేదా రోజెస్ పెట్టుకోవచ్చనమాట. చూడ్డానికి చాలా బాగుంటుందండి. మనం ఎక్కువగా డెకరేషన్ చేస్తూ ఉంటాము పండగ టైంలో. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం లేదా దివాళీ, వినాయక చవితి అలాంటి పండుగలకు మనం ఎక్కువగా ఇంట్లో అయితే డెకరేషన్ చేస్తూ ఉంటామండి. బయట గాని, గుమ్మం దగ్గర లేదా ఇంట్లో గాని ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. కలర్‌ఫుల్‌గా చుట్టూరునైతే రోజెస్ అయితే ఉంచుకుంటున్నానండి. చూడ్డానికి చాలా బాగుంది. ఇలాంటివి 2 చేసుకొని మనం గుమ్మంకి అటు ఇటు ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే చూడ్డానికి చాలా బాగుంటుందండి. డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఈ విధంగా అంటించుకోవచ్చనమాట. లేదా దేవుడి వెనకాల కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా అందంగా ఉంటుందన్నమాట. ఐడియా మాత్రం చాలా బాగుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సేమ్ ఇలాగే కొన్ని ఆకులు తీసుకున్నానండి. వీటికున్న కడ్డీ అయితే ఈ విధంగా రిమూవ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ఆకు మాత్రం తీసుకొని చూడండి. ఈ విధంగా నేను ఫోల్డ్ అయితే చేస్తున్నానండి. ఇంతకుముందు ఐడియాలో మనం ఎలా ఫోల్డ్ చేసామో అలాగే అండి. కానీ ఆకులనేవి చివర్లనేవి ఈ విధంగా క్రాస్‌గా ఉండాలన్నమాట. చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టాప్లర్ సహాయం పిన్స్ అయితే వేసుకోవాలండి. పిన్స్ అనేవి మిడిల్‌లో కాకుండా ఈ విధంగా సైడ్స్‌లో వేసుకున్నట్లయితే ఆ షేప్ ఎలా ఉందో అలా ఉంటుందండి. చూడండి సేమ్ ఇలాగే మనం క్రాస్‌గా ఫోల్డ్ అయితే చేసి సైడ్స్‌లో పిన్స్ అయితే వేసుకోవాలండి. ఇలాగే అన్ని ఆకుల్ని మనం తయారు చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడైతే సూది దారం తీసుకొని ఈ విధంగా గుచ్చుకుంటున్నానండి. ఇలాగే అన్ని ఆకుల్ని మనం ఒక రౌండ్ షేప్‌లో అయితే ఈ విధంగా కుట్టుకుంటూ సెట్ చేసుకొని రావాలన్నమాట లాస్ట్ వరకు. చూడండి స్టిచ్ చేసేటప్పుడు మిడిల్‌లో అయితే ఈ విధంగా కోన్ షేప్‌లో ఉన్నవి అయితే మిడిల్‌లో ఉండాలండి. ఎడ్జెస్‌లో అయితే ఈ విధంగా వెనకాలైతే సెట్ చేసి మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలాగే అన్ని ఆకుల్ని మనం ఒక రౌండ్ షేప్‌లో స్టిచ్ వేసుకున్న తర్వాత చివర్లో అయితే చూడండి లాస్ట్‌గా ఉన్న ఆకైతే ఈ విధంగా వెనకాలకైతే స్టిచ్ అయితే చేసుకొని నాట్ అయితే వేసుకుంటున్నానండి. ఆకులైతే రిమూవ్ కాకుండా ఈ విధంగా టైట్‌గా వేసుకున్నట్లయితే ఒక రౌండ్ షేప్‌లో చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ ఆకులనేవి కదలకుండా ఉండడానికి నేను ఒక ఆకు తీసుకొని ఈ విధంగా 2గా కట్ చేసుకొని చూడండి. ఈ విధంగా సెట్ చేసి పైనున్న ఆకు మరియు కిందున్న ఆకులకి ఈ విధంగా నేను స్టిచ్ అయితే వేస్తున్నానండి. అది సపోర్ట్‌గా ఉండడానికి ఈ విధంగా అంతా తయారు చేసుకొని తీసుకోవాలి. లాస్ట్‌లో మిగిలిన దారం అయితే కొద్దిగా ఎక్కువగా ఉందండి. దీన్ని నేను కట్ చేయట్లేదు. అలాగే వదిలేస్తున్నానండి. నాట్ అయితే వేసి కొద్దిగా వదులుకుంటున్నాను. దారం అయితే చాలా చక్కగా దీన్నైతే స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే అంటించుకుంటున్నానండి. టేప్‌కైతే ఈ విధంగా చామంతి పువ్వు లేదా రోజెస్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అందంగా ఉంటుందండి. ఐడియా మాత్రం చాలా బావుంది. ఈ విధంగా మన గుమ్మం ఎంట్రన్స్‌లో గాని లేదా దేవుడి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ చాలా చాలా బావుంటుందండి. అందంగా కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఈ విధంగా దారం అయితే వదులుకున్నాం కాబట్టి బయట గాని లేదా హాల్‌లో ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇవి సైడ్‌లో కూడా రోజెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే అండి చాలా సింపుల్‌గా మామిడాకులతో ఇలా మనం ఈజీగా డెకరేషన్ తయారు చేసుకోవచ్చనమాట. పండగ టైంలో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ ఐడియా మాత్రం చాలా బావుందండి. నాకైతే మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఈ ఐడియా మాత్రం మనకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు మరియు దీపావళికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి ఐడియా అనేది మనం ఎక్కువగా బయట తీస్తూ ఉంటాము. అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మన మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా మామిడి ఆకులతో
చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. చూడండి ఇక్కడ నేను ఒక ఆకు తీసుకొని ఈ విధంగా ఆకనేది పెద్ద సైజ్‌లో ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా తీసుకొని ఎడ్జెస్‌తో చూడండి కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఆకునైతే 2 భాగాలుగా ఈ విధంగా సమానంగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలనమాట. ఫోల్డ్ చేసి దీన్ని 2 సార్లుగా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి ఇలా అర్ధానికైతే మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చివర్లో ఉన్న ఆకు ఉంది కదండీ! మిడిల్‌లో ఇప్పుడు ఫస్ట్ ఉంది కదండీ! ఈ భాగాన్నయితే ఈ విధంగా మనం లోపలికైతే మడుచుకోవాలండి. చూడండి ఇలా మడుచుకోవాలనమాట. మడిచినట్లయితే ఇది ఒక షేప్‌లోకైతే వస్తుందండి. చాలా చక్కగా ఎడ్జెస్‌లో అయితే చూడండి ట్రయాంగిల్ షేప్‌లోకైతే వస్తుందనమాట. ఈ విధంగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ముందుగానే ఆకుని సమానంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చక్కగా ఈ షేప్‌లోకైతే వస్తుందండి. మనం ఎగుడు దిగుడుగా ఫోల్డ్ చేసినట్లయితే అది ఖచ్చితంగా ఒకలాగా అయితే క్రాస్‌గా వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆకు చివర్లయితే చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అర్ధానికి. ఇప్పుడు పైన ఉన్న ఈ ట్రయాంగిల్ షేప్‌నయితే చూడండి ఇలా లోపలికైతే మడుచుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఇక్కడ చూపించే విధంగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే అంతే అండి. ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే చక్కగా ఒక చాట షేప్‌లోకైతే వచ్చేస్తుందండి. అదే అండి ఇప్పుడు మనకు శ్రావణ మాసం కదా! ఎక్కువగా లక్ష్మీ అమ్మవారికి రకరకాలుగా పెట్టి ఈ విధంగా మనం పూజ చేస్తూ ఉంటామండి. ముఖ్యంగా పసుపు, బియ్యం మరియు కుంకుమ అలాంటివి పెట్టి మనం పూజలైతే ఎక్కువ చేస్తూ ఉంటామనమాట. ప్రత్యేకంగా వాటికి ఏవేవో తీసి మనం ఈ విధంగా పూజ చేస్తూ ఉంటామండి. అలా కాకుండా మామిడాకులతో చాలా నేచురల్‌గా మంగళకరంగా చాట తయారు చేసి ఈ విధంగా బియ్యం, పసుపు, కుంకుమ అలాంటివి పెట్టి మనం ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా అండ్ నేచురల్‌గా ఉంటుందండి. ఐడియా కూడా చాలా బావుందండి. ప్రతి ఒక్కరికి ముఖ్యంగా దివాళీ టైంలో కూడా బాగా మనకు యూజ్ అవుతుందనమాట. ఈ ఐడియా అనేది మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. ఇక్కడైతే నేను 6 మామిడాకులు తీసుకున్నానండి. చివర్లో అయితే కడ్డీ అయితే రిమూవ్ చేసుకొని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆకులైతే చూడండి సేమ్ ఒకే హైట్‌లో ఉండాలి అండ్ ఒకే సైజ్‌లో ఉండాలండి. చూడ్డానికి చాలా బావుంటుంది మనం తయారు చేసేటప్పుడు. ఇప్పుడు ఈ 6 ఆకుల్లో ఒక ఆకునైతే పక్కన పెట్టుకోవాలండి. మిగతా 5 ఆకులనైతే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కేవలం ఒక ఆకు మాత్రం తీసుకునే విధంగా అర్ధానికైతే ఫోల్డ్ చేసి చివర్లో అయితే నేను ఈ విధంగా స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే ఈ 4 ఆకుల్ని మొత్తం ఈ విధంగా మనం సెట్ చేసి పిన్స్ అయితే వేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను క్రాస్‌గా అండ్ మిడిల్‌లో అయితే ఒక ఆకునైతే ఈ విధంగా సెట్ చేసి చివర్లో కూడా అటు ఇటు ఈ విధంగా క్రాస్‌గా ఆకులనైతే సెట్ చేసుకొని మనం ఈ విధంగా పిన్స్ అయితే వేసుకోవాలండి. పిన్స్ అనేవి పైన మరియు కింద వేసుకున్నట్లయితే ఆకులనేవి కదలకుండా స్టిఫ్‌గా ఉంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆకు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్నైతే వెనకాల ఈ విధంగా సెట్ చేసి పిన్స్ అయితే వేసుకోవాలనమాట. ఇప్పుడు మిడిల్‌లో అయితే డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఈ విధంగా అంటించుకుంటున్నానండి. మిడిల్‌లో ఏదో ఒక పువ్వు చామంతి పువ్వు లేదా రోజెస్ కానీ ఏదో ఒకటి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. మిడిల్‌లో అయితే ఇలాగే మరికొన్ని ఒక 5 పీసెస్ అయితే రెడీ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడైతే కాటన్ అట్టముక్క తీసుకొని ఈ విధంగా స్కేల్ టైప్‌లో కట్ చేసుకొని చూడండి. దీనికైతే సేమ్ గ్రీన్ పెయింట్ అయితే అప్లై చేసుకొని ఇప్పుడు డబుల్ సైడ్ టేప్ అయితే అంటించి ఈ 5 పీసెస్‌ని ఈ విధంగా మనం ఈ అట్టముక్కకైతే సెట్ చేసుకోవాలండి. అంతే అండి. దీనైతే మనం తోరణాలుగా మనం ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. డోర్స్‌కైతే చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఐడియా మాత్రం చాలా బాగుంది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 5వ ఐడియా అండి. ఇక్కడ నేనైతే ఒక 3 ఆకులు తీసుకున్నానండి. చూడండి హైట్ అయితే ఒకటి పెద్దది, ఇంకొకటి 2 అయితే మీడియం సైజ్ తీసుకున్నాననమాట. 2 ఒకే సైజ్‌లో ఉన్నవి. తీసుకున్న తర్వాత చివర్లయితే ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు హైట్‌గా ఉన్న ఆకు తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని చూడండి పైనైతే ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకోవాలండి. మనం ఫోల్డ్ చేసిన దగ్గర ఆకైతే రిమూవ్ కాకుండా సైడ్‌లో అయితే ఈ విధంగా పిన్స్ అయితే వేసుకోవాలి. పిన్స్ వేసుకున్న తర్వాత మిగతా 2 ఆకులనైతే ఈ విధంగా తీసుకొని అటొకటి, ఇటొకటి ఈ విధంగా క్రాస్‌గా ఈ విధంగా మనం సెట్ చేసి పిన్స్ అయితే వేసుకోవాలండి. మిడిల్‌లో అయితే చూడండి పైన ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ అంటించి మిడిల్‌లో ఏదో ఒక పువ్వండి చామంతి గాని, లేదా రోజెస్ కానీ ఈ విధంగా సెట్ చేసి మనం చాలా చక్కగా దీనికి వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ అంటించి ఈ విధంగా మనం గోడకి తగిలించుకున్నట్లయితే చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. డోర్స్‌కి అటు ఇటు పండగ టైంలో చాలా బావుంటుందనమాట. చాలా సింపుల్ అండి. ఐడియా మాత్రం చాలా బావుంది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 6వ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక ఆకు తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి చివర్లో అయితే నేను కట్ చేసుకోకుండా మిడిల్‌లో ఈ విధంగా ఈ స్టిక్ అయితే చూడండి ఈ విధంగా మిడిల్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. మనం స్టిక్ అయితే కట్ చేయకూడదండి. మిడిల్‌లో ఆ స్టిక్ అనేది అలాగే ఉండాలనమాట. అటు ఇటు ఈ విధంగా చివర్లో అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి ఆకునైతే ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఫోల్డ్ చేసేటప్పుడు చాలా చక్కగా అది ఒక షేప్‌లో రావాలంటే ఆకునైతే ఖచ్చితంగా ఈ విధంగా అర్ధానికైతే ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసుకున్న ఆకుని చూడండి వెనకాల ఈ స్టిక్ అయితే ఆకునైతే వేసి ఇటువైపుకైతే ఈ ఆకుని ఈ విధంగా
లాగాలండి. అప్పుడు షేప్ అయితే చాలా చక్కగా వస్తుందనమాట. సేమ్ ఇటువైపు ఉన్న ఆకును కూడా మనం ఇలాగే స్టిక్ వెనకాల వేసుకొని ఆకుని ఈ విధంగా లాక్కున్నట్లయితే చాలా చక్కగా ఒక షేప్‌లోకొస్తుందండి. అందమైన షేప్‌లోకైతే ఇలా తయారు చేసుకున్న తర్వాత పైనైతే ఈ కడ్డీ ఉంది కదండీ! దీనైతే చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. మిడిల్‌లో అయితే ఈ విధంగా గుచ్చుకోవాలన్నమాట. అప్పుడు దీనైతే మనం చాలా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. దారాలకైతే మనం అస్సలు దీనికి ఏ స్టాప్లర్ గాని వాడకుండా చాలా ఈజీగా ఈ విధంగా దారాలకైతే ఎక్కించుకోవచ్చనమాట. ఇలాగే అన్నీ తయారు చేసుకొని తీసుకోవాలండి. మిడిల్‌లో అయితే ఈ విధంగా రోజెస్ కానీ, చామంతి పూలు గాని ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. ఇలాగే ఎన్ని కావాలో అన్ని గుమ్మానికి ఈ విధంగా తయారు చేసుకొని దారానికైతే ఈ విధంగా మనం సెట్ చేసి ఇక మనం హ్యాంగ్ చేసుకోవడమే. గుమ్మానికైతే చూడ్డానికి చాలా బావుంటుందండి. ఈ ఐడియా మాత్రం చాలా ఈజీ. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఏడవ ఐడియా అండి. సేమ్ ఇలాగే ఒక ఆకు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండీ స్టిక్ దగ్గర, అలాగే మిడిల్‌లో అటు ఇటు ఈ విధంగా ముందు ఐడియాలో కట్ చేసాం కదండీ! అలాగే సేమ్ కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న స్టిక్‌నైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్పిన్స్ అయితే వేసుకోవాలండి. వెనకాలకైతే చూడండి చివర్లనేవి అటు ఇటు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. ఈ ఐడియా అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి ముందు ఐడియా కంటే. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకుంటున్నానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల. పిన్స్ అనేవి మిడిల్‌లోనే కాకుండా అటు ఇటు ఈ విధంగా చివర్లని వేసుకోవాలండి. అప్పుడు చాలా బావుంటుంది షేప్ అనేది. ఇక దీన్ని మనం మిడిల్‌లో ఈ విధంగా చామంతి పూలు లేదా ఏదో ఒక రోజెస్ కానీ ఈ విధంగా మనం గుచ్చుకోవడమే అండి. గుమ్మానికైతే ఎన్ని ఆకులు కావాలో అన్ని విధంగా తయారు చేసి దారానికైతే ఎక్కించి మనం ఇక ఈజీగా గుమ్మానికైతే హ్యాంగ్ చేసుకోవడమే అండి. తోరణంలాగా చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఐడియా కూడా చాలా బావుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఎనిమిదవ ఐడియా అండి. ఈ ఐడియా మాత్రం చూడడానికి చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అండ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను అన్ని ఆకులు సరిసమానంగా తీసుకున్నానండి. వెనకాలైతే కడ్డీ అయితే రిమూవ్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఆకులనైతే చూడండి ఈ విధంగా ఈ షేప్‌లో అయితే నేను సెట్ చేసుకుంటున్నానండి. సెట్ చేసి మనం మిడిల్‌లో అయితే దారం సహాయంతో లేదా ఈ విధంగా స్టాప్లర్ సహాయంతో పెన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఒకవేళ స్టాప్లర్ గాని కాకపోతే మీరు సూది దారంతో కూడా ఈజీగా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవచ్చండి. ఇలా ఒక షేప్‌లో మనం తయారు చేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే డబుల్ సైడ్ టేప్ అంటించి చాలా చక్కగా దీని మీద మనం చామంతి పువ్వు గాని, లేదా రోజెస్ కానీ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. అండ్ చివర్లో కూడా డబుల్ సైడ్ టేప్ అంటించి ఈ విధంగా నేను చామంతి పూలైతే ఉంచుకుంటున్నానండి. అంతే అండి. చాలా చక్కగా ఈ విధంగా వెనకాలైతే గోడకి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. అంటే తగిలించుకోవచ్చు డబుల్ సైడ్ టేప్ అంటించి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. డోర్స్‌కైతే అటు ఇటు ఈ విధంగా తగిలించుకోవడం వల్ల చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. పండగ టైంలో ఐడియా మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. అంటే చిన్న పిల్లలు సైతం చాలా ఈజీగా చేసుకోగలిగే ఐడియాస్ అన్నమాట. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఈ విధంగా మామిడాకులతో పండగ టైంలో ఇలా అదరగొట్టేయండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మామిడాకులతో ఏ ఐడియా బాగుందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.